ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే బాగున్నాము. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో ఈ వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నా అంటే మనందరి ఇళ్ళల్లో ఇట్లాంటి డబ్బాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి, దేనికో ఒకదానికి వస్తూనే ఉంటాయి. సో ఈ డబ్బాలతోటి నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియో చేయబోతున్నా అన్నట్టు. ఒక స్టోరేజ్ బాక్స్ దీంతో చేయబోతున్నా. అండ్ ఇది మాకు డ్రై ఫ్రూట్స్ బాక్స్ అన్నట్టు. ఇందులో నాకు డ్రై ఫ్రూట్స్ వచ్చినాయి. సో ఈ బాక్స్ నేను ఎట్లా రీయూజ్ చేస్తా. ఇది చూడడానికి ఎంత బాగుంది అండ్ స్టాండర్డ్గా కూడా ఉండింది నాకు ఈ బాక్స్. సో అందుకే పడే బుద్ధి కాదు నాకు. సో దీంతో నేను ఆర్గనైజర్ బాక్స్ ఉంటుంది కదా, సో అది చేద్దామని నేను ఈ వీడియో స్టార్ట్ చేసిన. అండ్ ఎందుకు అది చేస్తున్నా, ఒక 100 రూపీస్ వస్తుంది కదా, పెడితే వస్తుంది కదా. ఎందుకు చేస్తారంటే, సో మామూలు బాక్స్ వస్తుంది కానీ, మామూలు ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది కానీ, ఆర్గనైజర్ అంటే ఇట్లా ఏమంటారు, గల్లు ఉంటుంది కదా, అట్లా సెల్ఫ్ లాగా ఉంటాయి చూడు బాక్స్. అదైతే 100 రూపాయలకు అస్సలు రాదు. అయితే 300-400 ఉంటుంది ఆ బాక్స్. మళ్ళీ అందులో ఎన్ని పట్టవు, మనకు కొన్ని పడతాయి. సో ఇదైతే ఇంత పెద్ద బాక్స్ ఉండింది నా దగ్గర. సో దీంట్లో అయితే నాకు చాలా పడతాయి. నా జ్యువెలరీ ఐటమ్ కానీ, లేకపోతే నేను మిషన్ కుడతా కాబట్టి నా మిషన్ ఐటమ్స్ కానీ చాలా పెట్టవచ్చు ఇందులో. సో అందుకని నేను దీని నుంచి ఆర్గనైజర్ బాక్స్ చేద్దామని నేను స్టార్ట్ చేసిన. అండ్ 300 అసలు దీనికి. ఇది నాకు డ్రై ఫ్రూట్స్తో వచ్చింది ఈ బాక్స్. సో నేనేం దీనికి సపరేట్గా కొనలేదు. అండ్ స్టాండర్డ్గా ఉండింది ఈ బాక్స్ కూడా. పిల్లలు ఎత్తేసినా కూడా వాళ్ళకి పగలదు. ఖర్చు పెట్టేది కూడా ఏం లేదు. లో కాస్ట్లో మనకు ఆర్గనైజర్ బాక్స్ రెడీ అయితే దానికి మనం 300-400 బయట పెట్టి కొనాల్సిన పని ఉండదు. అండ్ దీనికోసానికి ఇట్లాంటివి మీ దగ్గర అండ్ ఇట్లాంటి బాక్స్ ఉంటే ఒకటి బాక్స్ తీసుకోండి, దీనికి కావాల్సింది. అండ్ ఇంకొక బాక్స్ ఉండింది నా దగ్గర. ఇది ఏంటిదంటే, నాకు ఇందులో బాటిల్ వచ్చింది. ఈ బాక్స్. సో ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి అందరు ఖచ్చితంగా బాటిల్స్ కొంటాం. ఇట్లాంటిది ఖచ్చితంగా బాక్స్ అవైలబుల్లో ఉంటుంది అందరికీ. ఇది కూడా దీనికోసానికే వాడడానికి, దీనికి మధ్యలో ఈ షెల్ఫ్ లాగా పెట్టడానికి నేను ఇది యూజ్ చేస్తున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అట్లా పెడితేనే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తాయి. నా వీడియో మిస్ చేయకుండా మీరు చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ బాక్స్ అయితే తీసేసుకోండి. మీకు నాకు ఈ బాక్స్ మీద ఆల్రెడీ డిజైన్ లాగా వచ్చింది కదా. సో నేను అందుకనే దీనికి క్లాత్ కానీ పేపర్ కానీ అతికేయట్లేదు. మీకు ఒకవేళ ఇట్లా ఈ కాటన్ కలర్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక పేపర్, ఇట్లాంటి పేపర్ తీసుకొని A4 షీట్ తీసుకొని దీనికి అతికిచ్చేసుకోండి. లేదంటే క్లాత్ అయినా సరే ఏదైనా దానికి గ్లూ గన్ పెట్టేసి ఇట్లా అతికిచ్చేసుకుంటే మనకు మంచిగా డిజైన్ కనబడుతుంది. బట్ నాకు ఈ కలర్ నచ్చింది, డిజైన్ కూడా వచ్చింది కాబట్టి నేను ఏం చేయట్లేదు. బట్ ఇక్కడ ఈ నేమ్ ఒకటి తీసేస్తున్నా అంతే. నేను నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్నాను, నేను జస్ట్ ఈ పేరు వేయేటట్టు అంతే. ఎన్ని పార్టీషన్స్ కావాలనుకుంటారో అందులో అన్ని, అంటే ఎన్ని షెల్ఫ్స్ కావాలనుకుంటారో అన్ని లైన్స్ కొట్టుకోండి. సో నేను దానికి తగ్గట్టు కొట్టుకుంటున్నా. 1 2 3 అట్లా పార్టీషన్స్ వచ్చేటట్టు, అన్ని షెల్ఫ్లు వచ్చేటట్టు నేను గీతలు కొట్టేసుకుంటున్నా. ఈక్వల్గా మీకు ఒక అనుమానం ఉంటే మెజర్మెంట్స్ తీసుకొని గీతలు కొట్టేసుకోండి. ఇట్లా అన్నీ గల్లులా కొట్టేసుకోండి. అన్నీ కొట్టేసుకున్న తర్వాత ఇది ఎన్ని ఇంచులు ఉంది ఇట్లా చూస్ చేసుకోండి. నాకు ఇది 2 ఇంచెస్ ఉంది. దీని లెంత్ మనకి దీని దగ్గర షెల్ఫ్ లాగా పెట్టుకోవడానికి ఒక కార్డ్బోర్డ్ కావాలి. సో అది ఇట్లా రెడీ చేసుకుందా నేను చూపిస్తాను. ఇదైతే నాకు 2 ఇంచెస్ ఉంది. సో 2 ఇంచెస్ కార్డ్బోర్డ్ కావాలి నాకు. దానికోసానికి నేను ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ కాటన్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ తీసేసుకొని నేను దీన్ని 2 ఇంచెస్గా కట్ చేసుకుంటా, చూపిస్తాను. ఇట్లా దీన్ని కూడా మార్క్ చేసుకోండి. లెంత్, దాని యొక్క లెంత్ వెడల్పు ఎంత ఉందో చూసుకొని దీన్ని కట్ చేసుకుందాం మనం. ఫస్ట్ ఇట్లా 2 ఇంచెస్ పెట్టుకొని ఇది కూడా ఇట్లా గీతలు కొట్టేసుకుంటే మనకు కావాల్సిన సైజు కరెక్ట్గా వస్తుంది, లేకపోతే వేస్ట్ అవుతుంటుంది. ఏదో ఒక సైడ్ నుంచి తీసుకోండి. సో దీన్ని కట్ చేసుకుందాం మనం ఇప్పుడు. ఇట్లా అన్ని 4 మీకు ఎన్ని కావాలనో, నాకు ఎన్ని కావాలంటే 1 2 3 ఇట్లా పొడుగుల 3 అడ్డంలో 3 కావాలి నాకు. సో నాకు 6 కావాలి, నేను కట్ చేసుకుంటాను. దీనిలో నుంచి 6 పార్ట్స్ దీంట్లోకి ఇట్లా పెట్టడానికి, ఇట్లా షెల్ఫ్ లాగా పెట్టడానికి కట్ చేసుకుంటున్నా. ఇవి పార్ట్స్ని ఇట్లా
ఆ బాటిల్ బాక్స్ ఉంది కదా, దాన్ని ఇట్లా కట్ చేసేసుకున్నాను నేను కొలతలు పెట్టి. సో వీటిని ఏం చేద్దామంటే, ఈ బాక్స్ ఉంది కదా, మనం ఈ లైన్స్ కొట్టుకున్నాం కదా, ఈ లైన్స్ మీదనే ఇట్లా గ్లూ గన్ పెట్టి వీటిని ఇట్లా అతికిచ్చేసుకోవాలి. అప్పుడు సపరేట్ షెల్ఫ్స్ అవుతాయి అన్నట్టు ఇవి ఇట్లా. ఇప్పుడు గ్లూ గన్ ఉంది కదా, గ్లూ గన్ ఇట్లా దీనికి అప్లై చేసేసుకుందాము. ఈ లైన్స్ అయితే ఎట్లయితే ఉన్నాయో అట్లా పెట్టేసుకుంటే గ్లూ గన్ని, ఆ లైన్ కొట్టుకోవడానికి కారణం ఇదే, ఎందుకంటే మనకి ఈక్వల్గా రావాలి కదా. సో ఈ గ్లూ గన్ ఇక్కడ అప్లై చేసేసుకుందాము. పెట్టేసుకున్న తర్వాత దీని మీద స్టిక్ చేసేసుకుందాం. ఫాస్ట్గా స్టిక్ చేసేసుకోవాలి, ఎందుకంటే గ్లూ గన్ ఆరిపోతే మళ్ళీ పట్టుకోదు కదా. సో అందుకని ఇట్లా ఫాస్ట్గా స్టిక్ చేసేసుకుంటే అది గట్టిగా పట్టేసుకుంటుంది దీనికి. సో ఇట్లా అన్నీ ఇట్లా పెట్టేసుకుందాము. ఇట్లా గ్లూ గన్ తోటి ఇట్లా పార్టీషన్స్ అన్నీ అతికిచ్చేసుకున్నా. సో అతికిచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఏమంటారు పొడుగు అతికిచ్చేసుకున్నాం కదా, ఇప్పుడు అడ్డం అతికిచ్చేసుకుందాము. ఇప్పుడు అడ్డంగా ఏం చేయాలంటే, ఈ మనం ఆల్రెడీ కట్ చేసుకున్న 6 పార్ట్స్ని మళ్ళీ ఇట్లా చిన్న పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా మధ్యలో పెట్టి వీటిని సపరేట్ సెల్ఫ్ లాగా మార్చడానికి వీటిని మధ్యలో పెట్టి వీటిలో అతికిచ్చేసుకుందాం. మనము కింది వైపు అంతా అప్లై చేసేసుకొని గ్లూ గన్ని దీన్ని ఇట్లా అతికిచ్చేసుకోవాలి. మనం ఇక్కడ సపరేట్ పార్ట్స్ లాగా అవుతుంది మనకి ఇవన్నీ. సో నేను మొత్తం అతికిచ్చేసుకొని చూపిస్తా. మనకు మంచి ఆర్గనైజర్ బాక్స్ రెడీ అయిపోయింది. 0 కాస్ట్ తోటి మనకు ఆర్గనైజర్ బాక్స్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. సో ఇప్పుడు మనం ఇందులో ఏమైనా వేసుకోవచ్చు. సో ఈ ఆర్గనైజర్ బాక్స్లో ఇప్పుడు మనకు దానికి సపరేట్ సెల్ఫ్ లాగా ఉంది కాబట్టి ఒకదానికి ఒక కలవకుండా, సో నాకు మిషన్ ఉంది కాబట్టి ఇట్లా ఒక దాంట్లో లేసులు, దారాలు, ఇట్లా బాబిన్స్ కానీ ఇట్లా చాక్ పీస్లు ఇంకేమైనా వేసుకోవచ్చు. మనం ఇలా మనం బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా నెయిల్ పాలిష్లు కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇందులో. ఇంకా మనకు రకరకాల కమ్మలు కానీ టాప్స్ అవన్నీ ఉంటాయి, వాటైనా వేసుకోవచ్చు. సో ఇట్లా మంచిగా సింపుల్గా ఇట్లాంటి బాక్సులతో మనకు ఆర్గనైజర్ బాక్స్ రెడీ అయిపోయింది. సో చూడ్డానికి కూడా దీని మీద వచ్చిన డిజైన్ తోటి ఇది క్లాస్గా కనిపిస్తుంది. సో మనకు ఆర్గనైజర్ బాక్స్ రెడీ. సో మనం ఎట్లా అన్నా కూడా మనకు దీంట్లో షెల్ఫ్లు వచ్చినాయి కాబట్టి ఒకదానికొకటి మిక్స్ కాకుండా మనకు ఎట్లా పెట్టినా అట్లనే ఉంటాయి. సో బాగుంది కదా ఈ ఐడియా. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా వేటి మీదైనా వీడియోస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాని మీద వీడియో వేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మరిన్ని ఇట్లా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.